ఎండుకొండ కైలాసం లోపల యుడు యొక్క శిలాద్రి దేవ సంగమయ్యా పార్వతమ్మని ఒకరుడు మేడికట్టల మీద రథంలో కూర్చుండబెట్టుకొని భార్య భర్తలు కనుకనే పరకంగా స్నానానికంటే భార్య భర్తలు ఏనాడు వెళ్ళిపోతున్నారా రథం మీద అంబురాన దేవతలు ఎప్పుడు వెళ్ళిపోతున్నారో జన్నపాల గుండె మీద ఆటాడుకునే పిల్లగాడు అమ్మా అమ్మా ఓ సెంచుమా తల్లులారా ఎక్కడున్నారమ్మా నాకు భయం అవుతుందని పిల్లగాడి అన్నాడు మాట్లాడంగా ఏడుగురు సెంచులు శవన పెట్టిండ్రు కొడుక శివకుమార స్వామి భయపడ కొడుక మేము తెలియడం చెప్తున్నాం అత్తన్నం బిడ్డ భయపడకని సెంచులు మాట్లాడుతాను ఈ సెంచుల మాటలు పిల్లగాని మాటలు మరి మేఘరథం లోపల ఉన్న పార్వతమ్మ శవన పెట్టింది దేవి దాదా ప్రాణేశ్వర ఇటువంటి మనం ఆంధ్రం మీద వెళ్ళిపోతూ ఉంటాడు లోపల ఉన్నాడు మరి జన్నపాలకొండ మీద ఉన్న పిల్లగాని పేరు శివకుమార స్వామి అడవి లోపల సెంచోళ్ళు చూడు కొడుక శివకుమార స్వామి అని సెంచోళ్ళు వెళ్తున్నారు అమ్మ సెంచుమా తల్లులారా అని పిల్లగాడు వెళ్తున్నాడు మరి నీకు శివుడు అన్న పేరున్నది శంకరుడు అన్న పేరున్నది గాని శివకుమార స్వామి అన్న పేరు పిల్లగానికి ఉన్నదయ్యా అక్కడ రాగా వెళ్ళిపోయి మరి మన భక్తుడు కాదా వెళ్ళిపోదాము నాదని పార్వతమ్మ అంటుంది రామా పార్వతమ్మ వాడు ఒక్క చూడు అటువంటి అటువంటి చెంబులు అంటోడు మనం బిందెలు అంటోళ్ళం ఈ బిందె వండ చెంబులు పెడతా పడుతుందా చెంబు తీసుకొచ్చి బిందెలు పెడతా పడుతుంది పార్వతమ్మ మనం అక్కరాకి ఎందుకు ఓడు అని పరగంగా దానం చేసి పార్వతి పరమేశుడు ఏనాడు ఎండుకుండ కైలాసం వెళ్ళిపోతున్నారు అటువంటి కైలాసం లోపల ఎవరున్నారయ్యా శ్రీలోక సంచారి నారదమ్మునేశ్వరుడు ఏనాడు కళ్ళ చూసారా నారదా అడవి లోపల చూడు నాకన్నా గొప్పవాడు 5 అక్షరాలు ఎక్కువ ఉన్నాయి అయినా శివకుమార స్వామి అనేవాడు వాడు నరుడా దేవుడా మన భక్తుడు కాదా వాని సత్యం చూడాలంటే ఇటువంటి లెక్క రథం వేసుకొని ఇటువంటి అయినా గాని ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి మన శివభక్తుడై మన పాదం పట్టుకుంటే 4 గుంది 4 అక్షరాలు రాసి ధ్యానబోధ నేర్పిరా మన పాదం పట్టపోతే అయినా వాని శిరవు కొట్టుకుని ఎండుకొండకు తీసుకురాపో అని శంకరుడు నారదునికి చెప్పంగా లక్క రథం లోపల నారదుడు కూర్చొని గనగంట మోగినట్టు బొమ్మ శంకు మోగినట్టుగా అటువంటి అర్థం అడవి లోపల నారదా ఎల్లనాడా గంట వడ్డి జన్నపాలకుండు మీద తిరగబడ్డనమ్మా మరి అటువంటి పాలకుండు కలిగిరంగానే మరి గుండె మీద ఉన్న పిల్లవాడు శివకుమార స్వామి గనగన గంట వడ్డి కోపం శంకు వద్దంగా గంటరాలు శంకురాలు పిల్లగాడు చెవులు పెట్టిందా ఎవరైనా పెద్దలు వచ్చిన బాగా పట్టుకుంటారు పిల్లగాడు తర వెళ్ళిపోయి పుంటే పరమాత్మ బాధం బట్టి అరే మల్లెలు రెత్తి మంచిగా పూరిస్తా అంటే మల్లెలున్నదా లెంగి ఎవరా పాలు లింగాన్ని పూరిస్తా అంటే ఎవరా పాలు లింగాన్ని
ఉంటే చూస్తే చిన్న వయసు గాని గురువు అంటే భక్తి ఉన్నది, పెద్దలంటే గౌరవం ఉన్నది. అయినా ఇటువంటి అత్తనే నా పాదం పట్టిండంటే ఈ శివభక్తుడే. శంకరుడు ఏం చెప్పిన 4 గుంజి 4 అక్షరాలు రాసి జ్ఞానబోధ నేర్పిరమ్మన్నాడు. మరి వెంటనే నాదుడు కూడా కానీ బుద్ధి మెచ్చిన నీ జ్ఞానం మెచ్చిన నీ రాజ్యం ఎక్కడ బిడ్డ, దేశం ఎక్కడ, నీ కన్న తల్లి ఎవరి కన్న తండ్రి ఎవరి బిడ్డ. కొప్పుకొండలు మా తల్లులు ఎనమండుగురయ్యా. ఏమిటా మీరు ఉండేది కొప్పుకొండ, నీకు 8 తల్లులు. అవును స్వామి. ఒక్క తల్లికి 8 కొడుకులు ఉంటారు, 8 బిడ్డలు ఉంటారు గాని అయినా ఒక్క కొడుకుకు 8 తల్లులు అంటే నిన్నే చూస్తాను బిడ్డ. నిజమయ్యా. నిజంగానా? సరే బిడ్డ, ఇటువంటి నీ బుద్ధి మెచ్చిన, నీ జ్ఞానం మెచ్చిన చిన్నోడు గాని నీ బుద్ధి పెద్ద ఉంది బిడ్డ. నాకేమిచ్చింది స్వామి నా బుద్ధి మెచ్చి? నీ బుద్ధి మెచ్చి, నీ జ్ఞానం మెచ్చి ఇప్పుడుగా కట్టుకుంటానికి కాయ వస్త్రాలు ఇస్తాన్నా. ఈ కాయ వస్త్రాలు ఎవరిచ్చిందంటే నా పేరు చెప్పకు బిడ్డ. ఎందుకు స్వామి? ఎందుకంటే నా పేరు చెప్పినట్టయితే అయినా అటువంటి ఒక్క చూడు, నీ దగ్గర ఉన్న వాళ్ళు 7 సెంచోళ్ళు. సెంచు బావులు నా మీద మన్నంటారు, దుమ్మంటారు. ఇప్పుడుగా నువ్వు కట్టుకునేది పరిటాకుడు, నీకు ఈ బట్టలు అర్థం. ఎందుకంటే నీ బుద్ధిగానే మెచ్చిన కట్టుకొని కాయ వస్త్రాలు ఇస్తున్నా బిడ్డ. నా చేతి లోపల ఉన్న ఎలనంబుల బాణం, ఈ బాణం నీ చేతికి ఇస్తున్నా. ఇప్పుడుగా అటువంటి నారదుడు పిల్లగాని 4 తెరువు అన్నాడు. మరి 4 గుంజి 4 అక్షరాలు దేవుడు ఏమంటారు రాస్తున్నాడా? శివకుమార, నువ్వు 4 సార్లు చావాలి, 4 సార్లు ఇవ్వాలి, 4 భార్యలు పెళ్లి చేసుకోవాలి అని 4 గుంజి 4 అక్షరాలు రాసిండు. అటువంటి ఒక శివకుమార స్వామికి మరి ఇటువంటి ఒక గజుడు చదువు శాస్త్రాలు, మరి అటువంటి జ్ఞాన బోధయుడు నారదుడు ఎప్పుడు చెప్పుతున్నాడాట. కొడుక శివకుమార స్వామి, ఎన్నడన్నా నీకు ఆపద రానే రాదు, ఆపద వచ్చినా గాని అలనాడు జనపాల గుండుకి ఏడవచ్చి నాకు ఇటువంటి వస్తువులు ఇచ్చిన తాత నారద ఏడవద్దు అని నన్ను ఆది ఎత్తే కొడుక నీకు ఏది కావాలంటే అది తీసి తయారైతుంది అన్నాడు. ఎడనంబుల బాణం ఇచ్చి కొడుక గడ్డేమో సప్పుడైతుంది. అటు చూడు అన్నాడు నారదుడు. పట్టణమయ కైలాసము వెళ్ళిపోతాడమ్మా. జనపాలకుండ మీద ఉన్న పిల్లగాడు ఏమనుకున్నాడయ్యా, తాత నారదుడు చూడు నాకు ఏనాడు ఎలనంబుల బాణం ఇచ్చిండు. మరి తాత నారద నువ్వు ముందు నేను వెనక, నువ్వు చెప్పిన విద్య, నువ్వు చెప్పిన విలావు, నువ్వు చెప్పిన చదువు శాస్త్రము తాత, నాది మంత్రం కాదు నీది మంత్రం అయ్యా అని నారదుడు నాది చేసి పిల్లగాడు ఒక్కయుడు ఎలనంబుల బాణం చేత పట్టినాడా. తెల్లకు వేట కావచ్చు అన్నాడా పిల్లగాడు కదా. పొట్టంతా తిరిగిన ఏనాడు వాళ్ళకి పిట్ట వడలేదు, పొట్టలు చెత్తల్లో తిరిగి తిరిగి గుండె కాడికి వచ్చిండు. అమ్మా ఏమైంది బిడ్డ, ఎందుకు భయపడ్డావా? అమ్మా అమ్మ అని పిలిచినావు. నాకు భయం అయింది అమ్మా. ఏం చేద్దాం కొడక, మా అదృష్టం గిట్టున్నది. ఎన్నడు అడవికి వచ్చిన పిట్ట వడలే, పొట్ట గిట్టలే, మా శికారే బెకార్ అయింది. నాకేం దొరకలే కొడక ఇయ్యాల కూడా. అమ్మా ఏం చేద్దాం, పోదాంపా పోదాంపా కొడక. ఇక వలిస్తుందా నీకు? ఇగో ఇగో ఇట్లా అడవులు జాతర ప్రజలు జాతర పోతాను, జాతర వాళ్ళు యాత్ర పైన జాతర పోతాను, జాతర పైన జాతర పోతాను తర్వాత ఉన్నామని నాకు ఇచ్చింది అమ్మ. ఏం చేద్దాం బిడ్డ, మా బుద్ధి మెచ్చటోళ్ళు లేరు, మా జ్ఞానం మెచ్చటోళ్ళు లేరు, మాకు ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు. తర్వాత ఉన్నామని ఇచ్చిండు. ఏం చేద్దాం బిడ్డ, సీరియల్ ఉన్నాయా, మాకు జాకెట్లు ఉన్నాయా, కట్టుకుంటానికి పరటాకులు ముందుగా పడ్డాము, తాటికమ్మలు కట్టుకోవాలి 2 గద ఉంది కాబట్టి మోత్కాకులు పరటాకులు సరిపోవు. దానికి వెనుకోటి వెనుక 2 ముంగట 2 తాటికమ్మలు కట్టుడు బిడ్డ. అయితే నీకు ఒక జాతర బయ్యలు ఈ కట్టుకొని కాయ వస్త్రాలు ఇచ్చిండు, ఈ చేతులు ఉన్న బాణం ఇచ్చిండు కొడక. సరే మాకు షికారు కాలేదు ఇవ్వదంతా. ఆ పిల్లవాళ్ళ దగ్గర ఉన్న 2 బంద పుడింకాలు వేసి పుండికి చేసి నువ్వు తాత నాలుగు నువ్వు ఎక్కడ ఉపదేశం నీదే ముందు నాది తర్వాత
అనే పిల్లగాడి చిటికనైన మంత్రాలు చిక్కబడ పెద్దనైన మంత్రాల పేరెళ్ళ ఓం నమ బ్రహ్మవస్తు నకలకుండా వేదాల కోటికి మంత్రం కొదవ లేకుండా చదివి కమ్మలకు అడిత్యం జం జకలాంట కోటి బ్రహ్మణ నాగి అది కొల్లపురి పలయాంకరి ఓం మంత్ర సమేత తిరునవదుని కొల్లాపురి పలయాంకరి అంట మందపురి కాలు కుండి కింద రెండు కూరల కల్ల పెద్ద పుల్లు కావాలన్నారా దూరం తిరిగే గానీ మనకు పిట్ట పడలేదు పొట్ట గిట్టలేదు కొడుకు దగ్గరికి రాగానే రెండు పెద్ద పుల్లు కనబడుతున్నాయా చెల్లె ఆ పెద్ద పుల్ల బాణం పడదంతా దగ్గర ఏనాడు మంత్రం చెప్పబుద్ధి కాబట్టి చెడుతున్నా బాణము సెంచర్ల బాణం పడద్దని పిల్లగాడు ఎప్పుడు దీవెన పెట్టిండో 7 సెంచర్ల దగ్గర ఉన్న బాణాలన్నీ బాణం మీద బాణం ఏనాడు బాణం గురిపెట్టి సెంచర్ల బాణం పెడుతుంటే యుడులయ్యా అయ్యా చెప్పడి పట్నం లోపల యుడు దశరథ మహారాజు కుమారుడైన శ్రీరామచంద్రుని బాణానికి తిరుగులేదు అడవి లోపల ఉన్న సెంచర్ల బాణాలకు తిరుగు లేకుండే తిరుగులేని బాణానికి ఏనాడు తిరుగు పుట్టినది సెంచర్లు ఒక మీదకెళ్ళి బాణాలే ఉన్నారు ఇంటికెళ్ళి పుల్లురా ఉన్నాయా మీదికి బాణం కొడితే కిందికెళ్ళి పుల్లు పోతున్నాయి మరి కిందికి బాణం కొడుతుంటే మీదికెళ్ళి పుల్లు వెళ్ళిపోతున్నాయా సెంచర్ల దగ్గర ఉన్న బాణాలన్నీ ఒక బాణం కూడా పెద్ద పులికి రాస్తలేదు బాణాలన్నీ ఒడిచిపోయి ఒకటే మొండి ముక్కు బాణం మిగిలింది అన్నీ అయిపోయినాయి ఒక్కటే మొండి బాణం ఉంది ఈత వాయన 7 మింగుతుంది 4 కూడా మింగుతుంది అవి బాణం అయితే గురి పెట్టుకుంటా అవి చూసుకుంటా మనం వెనక తినకపోవాలంతా మొండి బాణం పట్టుకొని నెలకంగా పిల్లగా కుమారస్వామి అమ్మాయి నీ ఏ ముద్రలే కొడక నీ కాలు ముద్రలే నీ ఏలు ముద్రలే నువ్వు ఇంకా పెద్ద నీ కాల బిడ్డ అద్దురా ఇంత బాణం బాయనక మమ్మల్ని చంపుతాయి అద్దురా అయినట్టే ఉంది మన బాణ అవుతుంది అద్దురా బాణం చూసుకుంటా బాణం నేను దారి కొంచెం పట్టిండు బాణం నిన్ను ఎక్కువ పెట్టరా రాజా పిల్లగాడు శివకుమార స్వామి బాణం పడిపోతున్నాయో పురులా పంచ ప్రాణాలు వంగవరే నువ్వే పుట్టించిన నువ్వే చంపుతాన్నా మేము చచ్చినట్టుగా నువ్వు 4 సార్లు సాగాలి లేవాలి 4 భార్యలు రకం చేసుకోవాలని వారి ఏనాడు కనుక పుల్లు తట్టి దాపిన పెట్టి ఏనాడు చచ్చిపోతా ఉన్నాయి ఒక్కటే దెబ్బకు రెండింటి ఒక్కటే దెబ్బ చంపిండు అంటే కూరలకి నేర్పుదే గురి
అక్క తెల్లారికైనా వీడు పోరనికి నీ పాలు చీకిండు కాబట్టి అన్ని నీయేనే పోరని గుణం రేవులు బుద్ధి అంతా నీదే అక్క నీ పాల బలమేనే పోరనికి ఒకటే దెబ్బకు 2 పెద్ద పుల్ల చంపిండంటే అయితే కట్టవు లేకుండా మన కడుపు నిండా తినవచ్చు అని ఆ 7 సెంచోళ్ళు ఏనాడు 2 పెద్ద పుల్లలు ఒక బండ మీద గుంజి అడవి లోపల ఆ కట్ట ఈ కట్ట ఏరి బండ కొట్టి ఒక అటువడ కొట్టి 2 పెద్ద పుల్లలు ఒక 7 సెంచోళ్ళు ఏనాడు కాల్చుకొని మార్చుకొని అటువంటి ఒక పెద్ద పుల్లనైనా 10 మాసాలు ఏనాడు ఏడిపించుకొని 7 సెంచు బాగా